విడ్త్ లేవు, మీరు బాగానే ఉంది కానీ ఇంకా సరిపోదు, పెరగాలి, అన్ని బ్యాక్ వీక్. సో టాపిక్ ఫస్ట్ బ్యాక్ వర్కౌట్ నిండా స్టార్ట్ చేస్తాను, హార్మోన్స్ కోసం అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ బేస్. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో కనీసం అట్లీస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఏమన్నా ఉందా లేదా అని చెక్ చేయడానికి నేను బిట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాను, చిన్న క్వశ్చన్స్ అడుగుతాను. మేజర్గా అకార్డింగ్ టు యూ మజిల్ బిల్డ్ అవ్వాలంటే ఏమేం కావాలి బాడీకి? మేజర్గా మీరు అనుకోవడం, ఇప్పుడు మజిల్ బిల్డ్ అవ్వాలంటే ఏమేం కావాలి? ప్రోటీన్, ఇంకా కార్బ్స్, రెస్ట్. ఓకే, అది వర్కౌట్. ఇంకా రికవరీ ఈజ్ రెస్ట్. ఓకే, పాయింట్. సో బేసిక్గా మనం అందరం కూడా ఈ ఫుడ్ దగ్గరలోనే ఉండిపోతాం. మనకు బేసిక్గా వర్కౌట్ అనే మన బాడీ బాగా రెస్పాండ్ అవ్వాలి, పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలంటే మన బాడీలో హార్మోన్స్ అనేది పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో టెస్టిస్ట్రాన్ అనేది మజిల్ బిల్డింగ్ కాంపౌండ్ అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఎవ్రీ ఇండివిజువల్ ఫర్ హిమ్ ఈజ్ డిఫరెంట్. మీకు డిఫరెంట్గా ఉంటుంది, మీకు డిఫరెంట్గా ఉంటుంది, మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఈ పర్సన్ 3 months చేస్తే ఈయనకి హయ్యర్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉండడం వల్ల ఈయన బాడీ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది అండ్ రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. దాన్నే జెనెటికల్గా తిను చాలా బాగున్నాడు అని అంటారు, రైట్? అదే పర్సన్ సేమ్ తీసుకున్న సేమ్ ప్రొసీజర్ ఫాలో అయినా సరే తనకి రిజల్ట్స్ రావు, బికాస్ మనం అది క్యాచ్ చేయాలి. సో హార్మోన్స్ ఎలా ఉన్నాయి అంటే బ్లడ్ వర్క్స్ చేయించుకోవాలి, ప్రాపర్ బ్లడ్ వర్క్స్ చేయించుకొని దాన్ని బట్టి ఎలా చేయాలి, ప్రాపర్ గైడెన్స్ ఎలా చేయాలి అనే దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఓకే, సో ఇది మన హార్మోన్స్ ఎలా అవుతున్నాయని ఎలా తెలుస్తుంది? బ్లడ్ వర్క్స్ కదా. బ్లడ్ వర్క్స్తో ప్రాపర్గా చెక్ చేసుకొని మంచి కోచ్ని అపాయింట్ చేసుకొని మీరు ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు ఇంకో టాపిక్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ నేను చూసిన ప్రతి ఒక్కరికి బ్యాక్స్ వీక్గా ఉన్నాయి. అంటే బ్యాక్స్ ఎందుకు పెరగట్లేదు? ప్రాపర్ వర్కౌట్ లేదు, ప్రాపర్ ఫార్మ్స్ లేవు. అది ఇప్పుడు చూద్దాం. సో ఎవరికైతే మీరు షర్ట్ ఇప్పేసండి, మీరు ఇప్పేసండి. సో లెట్స్ గో. ఇప్పుడు ఏంటంటే మన బ్యాక్ ఫార్మ్ వర్కౌట్స్ ఎలా చేస్తున్నారో చూద్దాం. మీరు కూడా see, come look at him. చూడండి, వెరీ గుడ్ అప్పర్ బాడీ, కంప్లీట్లీ బిల్డ్ డెల్స్, కంప్లీట్లీ బిల్డ్ ఆర్మ్స్, 4 arms. బ్యాక్ తిరగండి. when it comes to back he has a very good trapezius muscles అనే బాగా ఉన్నాయి, బట్ width of his lats was missing. చూసారా, డ్యూ టు width of his lats మిస్ అవుతున్నాయి కాబట్టి సో ఈ వీక్ పార్ట్స్ ఎలా కవర్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను అని లైవ్ అడ్డొస్తున్నారు, రైట్? ఓకే, బేసికలీ the width of the lats comes from the lower lats thickness. Lower lats, latissimus muscle dorsi ప్రాపర్గా బిల్డ్ అవ్వాలి. ఎలా బిల్డ్ చేయాలి? latissimus muscle dorsi మనం ఎలా బిల్డ్ చేయాలంటే, సో రోస్లో మనం మ్యాక్సిమం బిల్డ్ చేయలేం, పుల్ డౌన్స్లోనే ఎక్కువ అటాక్ చేయగలం. సో హౌ టు డూ ద పుల్ డౌన్స్ అంటే మళ్ళీ వేరే మిషన్ దగ్గరికి వెళ్ళాలేమో, రొటేట్ చేద్దామా? ప్లీజ్ కమ్ నా తరం, అది ఆపండి. వెయిట్, లాట్ పుల్ డౌన్స్ నార్మల్గా ఎలా చేస్తారు? డూ ఇట్. గుడ్. సో యాక్చువల్గా ఈజ్ ఇన్వాల్వింగ్ ద మసిల్స్, బట్ కంట్రోల్ అనేది చాలా మిస్ అవుతుంది, రైట్? సో కంప్లీట్గా వదిలేసేయండి. ఇప్పుడు మీ గ్రిప్పింగ్ వచ్చేసి కొంచెం నేరో గ్రిప్ తీసుకోండి. నేరో గ్రిప్, నో ఓకే, కమ్ డౌన్. సో మీ చెస్ట్ అప్ చేయండి, మీ ఎల్బోస్ ముందుకు టిల్ చేయండి. ఎస్, అండ్ స్లోలీ పుల్ డౌన్స్. ఈ ఎల్బోస్ ఉన్నాయి, టగ్ ఇన్ సైడ్, డౌన్ ఇంకా, ఎస్, అండ్ లిఫ్ట్ slow, right? See his movement, come on, down. See his movement. So now he is completely involving the latissimus muscle dorsi. Down, lift, down. Do it fast. Do it 1 more reps. Elbows, yeah, completely involving the latissimus muscle dorsi. So okay, now the level of intensity, the tempo ఎలా మెయింటైన్ చేయాలి? సో వైల్ ఇది తక్కువ వెయిట్ కాబట్టి యాడ్ సమ్ మోర్ వెయిట్.
Okay, takes time. Slow. Take deep breath. No, wait. Take deep breath. Koncham back lean. Slow ga idala straight down. Slow. Hold that breath. Hold the breath. Squeeze. Slow ga stretch cheyandi. Full stretch. Complete stretch. No body movement. Down. Inka down cheyochu. Yes. Stretch. Slow stretch. Look at this. Down. Slow stretch. Down. Slow stretch. Do it one more rep. Slow down. Paike chodandi. 1, 2, 3. Paike chodandi. Why? 4, 5, 6. Slow. Why? ఎందుకు స్పీడ్? సో ఈ స్పీడ్ ఎందుకు పెరిగిపోద్ది అంటే మనం వెయిట్ని కంట్రోల్ చేయలేనప్పుడు మన బ్రెయిన్ ఆటోమేటిక్గా నేను చెయ్యాలని చెప్పి ఫాస్ట్గా లాగేస్తున్నాడు తిను. ఆ కంట్రోల్ చేస్తుంటే ఇన్వాల్వ్మెంట్ వేరు. కంట్రోల్ చేయకపోతే ఈజ్ డూయింగ్ విత్ దిస్ లాట్స్. చూడండి ఇప్పుడు థిక్నెస్ ఎంత పెరిగిందో. లీన్ బ్యాక్. ఈ మజిల్ని ఎంత ఇన్వాల్వ్ చేయగలిగాడు, ఎలా ఇన్వాల్వ్ చేయగలిగాడు. ఇప్పుడు టోటల్ త్రూఅవుట్ హిస్ బాడీలో నాకు లాట్స్ చాలా వీక్గా అనిపిస్తున్నాయి. సో లాట్స్ వీక్గా అనిపిస్తున్నాయి. మీకు ప్రాపర్ వర్కౌట్ అండ్ టెక్నిక్ తెలియకుండా మీరు నార్మల్గా లాట్స్ ఏది పడితే చేస్తే ఇవే పెరుగుతాయి, కానీ ఈ లాట్స్ పెరగవు. అగైన్ దిస్ బాడీ పార్ట్ ఈస్ వీక్. ఓకే, ఇప్పుడు మీరు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత సేమ్ ఇలాంటి బాడీ బిల్డర్ పక్కనుండి, సో సేమ్ అన్నిటికీ పాజిటివ్ ఉండి, ఈయనకి ఇది వీక్గా ఉండే అవతల టఫ్గా ఉంటే హీల్ గాన్, రైట్? అంటే చూస్ ద ప్రాపర్ వర్కౌట్. మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఒకే వర్కౌట్ చేయకూడదు. మనం లాగింగ్ పార్ట్స్ ఏమున్నాయో చూసుకొని ప్రాపర్ వర్కౌట్ ఎలా చేయాలి, రెపిటేషన్స్ ఎలా చేయాలి, టైప్ ఆఫ్ వర్కౌట్ అనేది చూస్ చేసుకోవాలి. ఏ టెక్నిక్స్ యూస్ చేయాలి అలా యూస్ చేసుకొని చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఫస్ట్ ఎంటీ బార్తో చేద్దాం. గ్రిప్పింగ్. బార్బెల్ రోస్ చేయండి. బెంట్ ఓవర్ రోస్. I want to see the bent over rows. See, video closer. Do it. The way he is performing this, మీకు అర్థమైందా? కంప్లీట్గా మళ్ళీ మిడ్ బ్యాక్ అవుతుంది. లాటిస్ మస్ డార్సీ ఎంటీ. అవును కదా? వెయిట్. పుష్ యువర్ నీస్ somewhat up, bit up, hip back push it. Yes. Keep it elbow straight గా ఉంచు బార్కి. Chest up. Okay. Wait. Straight గా ఉండాలి. గ్రిప్పింగ్ షుడ్ బి టైటర్ అండ్ లెగ్ వర్క్ తీస్తా. నో బాడీ అక్కడ ఉంచు. హిప్ బ్యాక్. రైట్. ఇప్పుడు ఈ రాడ్ని లెగ్ వర్క్ తీసుకో. అలా లెగ్ టచ్ చేస్తూ పైకి లేపు. స్లో. నో స్వింగ్. ఎందుకు స్వింగ్ చేస్తున్నావు? ఎల్బో స్ట్రైట్గా బ్యాక్ పుష్. చెస్ట్ అప్. వెయిట్. సి, లుక్ ఎట్ హిస్ నౌ. క్రిస్మస్ ట్రీ చూడండి. లుక్ ఎట్ హిస్ క్రిస్మస్ ట్రీ. కనబడుతుందా? గుడ్. డోంట్ పుల్ ఇట్. చెస్ట్ అప్. సో ఇప్పుడు ఎలా మజిల్ స్టిమ్యులేట్ అవుతుంది? ద ప్రాపర్ ఫామ్. మీరు ఇందాకలు చేసింది దీనికి చేసింది నీకు పెద్ద చాలా చెప్పలేదు. చిన్న టెక్నిక్స్ ఉంటాయి. అది ఎలా ఇన్వాల్వ్ చేయాలి? స్ట్రెచ్. పుల్ ఇట్. హిప్ కొంచెం పుల్ ఇట్. ఎస్. లుక్ ఎట్ దిస్. సో మీకు ద వే హీఈస్ హిట్టింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ మీకు తేడా పెద్దగా ఏమీ అనిపించదు. రైట్? నేను చెప్పింది అర్థమైందా? యా. Pull it down. Go for 12 reps. Slow. Straight down. No, ఎక్కువ స్ట్రెచ్ చేయకండి. ఇది ముందుకు వెళ్ళిపోతుంది. Straight down. Relax. సో ఇది కూడా నేను మళ్ళీ చెప్తాను, కొంచెం పక్కలండి. సో ఇతను ఈ రోజ్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ద వే హీఈస్ పర్ఫార్మింగ్. సో మీకు గ్రావిటీ అర్థమైంది కదా? గ్రావిటీ తెలుసా? గ్రావిటీ అంటే ఒక బాల్ని ఇలా పైకి విసిరితే ఎక్కడికి విసిరితే అదే స్ట్రైట్గా పడుతుంది. ఏమైనా గాలి డిస్టర్బెన్స్ చేస్తే మీకు స్ట్రైట్గా పడదు. సో ఈయన ఏం చేస్తున్నాడు? సపోజ్ ఈ బార్బిల్ ఉంది. ఈ బార్బిల్ ఇలా స్ట్రైట్గా కింద పడితే ఏమవుతుంది? స్ట్రైట్గా పడుతుంది. అంటే గ్రావిటీ ఎలా యాక్ట్ అవుతుందో దానికి ప్యారలల్గానే మన బాడీతో యాక్ట్ చేయాలి. సో దానికి ఆపోజిట్లో వెళ్తున్నాం మనం. ఆపోజిట్లో అంటే గ్రావిటీ ఇటే ఉంది, తను పడేయడం మాత్రం ఇటే పడుస్తున్నాడు. అంటే మనం అనుకున్న మజిల్ని ప్రాపర్గా ఇన్వాల్వ్ అవ్వదు గ్రావిటీకి అగైనెస్ట్గా వెళితే. రైట్? ఎప్పుడూ కూడా మీ చేతిలో ఉన్న బార్బెల్ని ప్రాపర్గా, దిస్ ఈజ్ యువర్ ఆరిజిన్ పాయింట్, ఆరిజిన్ లెవెల్. రైట్? మీ ఆరిజిన్ లెవెల్ నుండి ప్రాపర్గా ఇన్వాల్వ్ చేసి
మళ్ళీ ఆరిజిన్ లెవెల్ వరకే తీసుకురావాలి. అండ్ మేక్ ష్యూర్ యువర్ ఆర్మ్స్ నెవర్ క్రాస్ ద ఫుట్. మీ ఎప్పుడైతే ప్లీజ్ కమ్, ఇది పొజిషన్లో పెట్టడం వచ్చా, ఈ పొజిషన్ పెట్టు, ఎప్పుడైతే పొజిషన్ పెట్టు, హిప్ బ్యాక్ పొజిషన్, ఇంకా చెస్ట్ అప్ చేయి. ఓకే, దిస్ ఇస్ ద ప్రాపర్ పొజిషన్. ఎప్పుడైతే మీ ఆర్మ్స్ ముందు పెట్టు, ఆర్మ్స్ ముందుకెళ్ళి ఫింగర్స్ మీద లోడ్ అంతా వెళ్ళి, ఓకే, ఎప్పుడైతే మీ ఆర్మ్స్ ఇలా పెట్టి లోడ్ అంతా కాళ్ళ దగ్గర నుండి ముందుకెళ్తుందో యూ మే ఫాల్ డౌన్. హౌ? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫింగర్స్కి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా, మీ కాల్ బ్యాక్ ఫుట్కి అంటే చాలా అది ఒక సాలిడ్ మెటీరియల్లా ఉంటుంది, అది బెండ్ అవ్వదు, రైట్? ఎప్పుడైతే మీ బాడీ వెయిట్ని బ్యాక్ ఫుట్ మీద ఉంచుకున్నారో యూ విల్ నాట్ మూవ్, మీ వెయిట్ మూవ్ అవ్వదు. ఎప్పుడైతే మీ బాడీ వెయిట్ని మీ ఫింగర్స్ మీద ఉంచుకున్నారో యూ మే ఫాల్ డౌన్, అదర్వైజ్ యూ విల్ కంట్రోల్ విత్ యువర్ బ్యాక్. అమ్ రైట్? మీరు ఇలా బ్యాక్ ఉంచుకున్నప్పుడు మీ బ్యాక్ అంతా ఖచ్చితంగా టైట్గా ఉంటుంది, మీ స్పైన్ ఇంజురీ అవ్వదు. ఎప్పుడైతే మీ బాడీ వెయిట్ని ఇలా ముందుకు పెట్టుకున్నారో మీ స్పైన్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, రైట్? సో ఈ మిస్టేక్స్ వల్ల మీ బ్యాక్ పెరగలేదు, ఓకే? లేకపోతే మీ బ్యాక్ ఈ బాడీకి పెరిగిపోవాలి. సో వన్ మోర్, డెడ్ లిఫ్ట్ చేయండి. తెలుసా ఎలా చేయాలో? లెట్స్ గో. సో బీయింగ్ ఏ బాడీ బిల్డర్ నెవర్ యూజ్ 2 గ్రిప్స్. 2 డిఫరెంట్ గ్రిప్స్ని ఎప్పుడూ యూజ్ చేసుకోకండి. 2 ప్యారలల్గా ఉండాలి గ్రిప్స్. ఈ గ్రిప్లో ఉంచండి. ఎస్, మేక్ ష్యూర్ యువర్ ఆర్మ్ అండ్ డెల్స్ షుడ్ బి ప్యారలల్. ఓకే, నౌ డూ ద ఫార్మ్ చేయండి. లుక్ ఎట్, ఇక్కడ ఫోకస్ చేయండి. లుక్ ఎట్ డౌన్, డౌన్. The way he is performing is correct. Is it correct? Down. ఆయన ఏం చేస్తున్నాడు, తన స్పైన్ని ఆర్క్ చేస్తున్నాడు. ఆర్క్ చేయడం వల్ల మేబీ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు ఇంజురీ అవ్వలేదు. హీ లిఫ్ట్స్ వెరీ హెవీ, ఎప్పుడు ఇంజురీ అవ్వలేదు. గుడ్ లక్, అది అందరికీ అవ్వదు. మేబీ నేను ఇలా లిఫ్ట్ చేస్తే నాకు బ్యాక్ ఇంజురీ అయిపోతుంది స్పైన్ దగ్గర, రైట్? రిలాక్స్. బట్ యాక్చువల్ ఫామ్ ఏంటంటే హౌ యువర్ స్పైన్ బ్లాక్స్ ఆర్ కనెక్టెడ్. మీ స్పైన్ అనేది ఎలా ఉంటుంది, ఒక ఇలా బ్లాక్స్లా కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైనా చూసారు కదా అనాటమీలో చూసినప్పుడు మీ స్పైన్ అనేది అన్ని ఇలా దగ్గరికి అతుక్కొని ఉంటాయి. ఎప్పుడైతే ఇఫ్ యూ ఓపెన్ యువర్ స్పైన్ లైక్ దిస్, యువర్ బ్లాక్స్ విల్ ఓపెన్, రైట్? ఆల్రైట్, ఓపెన్ అవుతాయా? ఓపెన్ అయినప్పుడు అక్కడ మనం కంటిన్యూస్గా వర్కౌట్ చేయడం వల్ల అక్కడ ఎయిర్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? రైట్? ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎయిర్ క్రాక్స్ చేస్తారా? ఎయిర్ ఫిల్ అయితే ఏమవుతుంది? పెయిన్స్. అదే స్పైన్ పెయిన్స్. దెర్ ఇస్ నో ఇంజురీస్. స్పైన్ ఇంజురీ అయితే ఎక్స్ట్రాగా వెయిట్ వేయడం వల్ల, లేకపోతే ఓవర్ లిఫ్టింగ్ చేయడం వల్ల, ఈగో లిఫ్టింగ్ చేయడం వల్ల అక్కడ ఎక్కువ లోడ్ పడడం వల్ల ఇంజురీ అవుతుంది. లేకపోతే ఎయిర్ లాక్స్ అవడం వల్ల కూడా మనకు ఎక్కువ పెయిన్స్ వస్తాయి. మీరు ఇలా చేయడం వల్ల ఎప్పుడు పెయిన్స్ వస్తాయి. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ వైల్ పర్ఫార్మింగ్ ద డెడ్ లిఫ్ట్, మేక్ ష్యూర్ హెవీ లిఫ్ట్స్ ఆర్ వెరీ డేంజరస్. ఇండియన్ జెనెటిక్స్ ఎప్పుడు కూడా హెవీ లిఫ్ట్స్ చేయకూడదు. బికాస్ ఇండియన్ జెనెటిక్స్ బోన్స్ ఆర్ వెరీ నారో, చాలా సన్నంగా ఉంటాయి మన ఇండియన్ జెనెటిక్స్. ఫారినర్ జెనెటిక్స్ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. అందుకనే అక్కడ ఒక రోనీ కోల్మెన్ ఉన్నాడు, చాలా ఒక లీ ప్రీస్ట్ ఉన్నాడు, చాలా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం వర్కౌట్స్ చేస్తే మనకు వర్కౌట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ అండ్ మై బ్రదర్, నేను మా అన్నయ్య ఇద్దరం బాడీ బిల్డర్స్, ఓకే? మై బ్రదర్ హ్యాస్ గ్రేట్ లెగ్స్, హీ లిఫ్ట్స్ వెరీ హెవీ వెయిట్ ఇన్ లెగ్స్, అరౌండ్ 240-250 kilos వితౌట్ ఎనీ స్పాట్. హీఈస్ ద ట్రైనర్, రైట్? చేస్తున్నప్పుడు నేను మా అన్నయ్యని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలాసార్లు ట్రై చేశాను. ఐ గాట్ మెనీ పెయిన్స్. నీ పెయిన్స్ వచ్చేసేవి, యాంకిల్ పెయిన్స్, చాలా పెయిన్స్ వచ్చేసేవి. బికాస్ నా బాడీ నాకు సపోర్ట్ చేయలేదు. హిస్ బోన్ స్ట్రక్చర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, మైన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో నేను దాన్ని బేస్ చేసుకొని తీసుకోకూడదు. బికాస్ నేను ఎలా మిస్టేక్స్ చేశాను, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ కోచ్, అంటే ప్రాపర్ గైడెన్స్. ఎందుకంటే నేను జస్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను కానీ ఎవరిని అడగల, రైట్? సో ఆ మిస్టేక్స్ వల్ల నాకు చాలా ఇంజురీస్ అయ్యాయి. లేటర్ ఐ కీప్ ఆన్ లర్నింగ్ ఫ్రమ్ మెనీ కోచెస్. నాకు అర్థమైంది ఏంటంటే ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ బాడీ షుడ్ ట్రైన్ డిఫరెంట్లీ, రైట్? డిఫరెంట్గా ట్రైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను డెడ్ లిఫ్ట్ చెప్తా. డెడ్ లిఫ్ట్ హెవీ లోడ్ ఎప్పుడు చేయకూడదు. మేక్ ష్యూర్ ప్రాపర్ ఫామ్ అండ్ మీ లోవర్ బ్యాక్ బాగా కనెక్ట్ చేస్తున్నారా లేదా? డెడ్ లిఫ్ట్లో చాలా ఉంటాయి. అండ్ మీ హిప్స్ అండ్ గ్లూట్స్ ఎలా యూస్ చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ హ్యావ్ టు యూజ్ యువర్ కోర్, యువర్ బ్యాక్ అండ్ యువర్ లెగ్స్ చాలా టైట్గా ఉంచాలి. సో దిస్ ఈస్ ద పొజిషన్.
I'll take a dumbbell. Yeah, taking this. So this is the position, right? So take deep breath. హోల్డ్ ద బ్రెత్ని ఎప్పుడు హోల్డ్ చేయాలి, ఎందుకంటే మన లాక్టిక్ యాసిడ్ మనం కంటిన్యూస్ వర్కౌట్ చేయడం వల్ల మన బాడీలో యాసిడ్ ప్రొడ్యూస్ అవుద్ది. ఆ యాసిడ్ స్ప్రెడ్ అవ్వాలంటే మనం ఆక్సిజన్ పంపించాలి, ఎయిర్ లేకపోతే వెళ్ళదు కదా, మూవ్ అవ్వదు కదా. సో టేక్ బ్రీత్. ఎప్పుడైనా కిందకి వెళ్తున్నప్పుడు బ్రెత్ హోల్డ్ చేయండి. సో ఎప్పుడైతే ఈ డంబల్ ఈ ప్యాటిలా బోన్కి రీచ్ అయిందో యువర్ బాడీ ఈజ్ ఆటోమేటిక్లీ మీ స్పైన్ అంతా స్ట్రైట్ అయిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ బెండ్ చేస్తే యు ఆర్ ఆర్కింగ్ యువర్ పోమ్. So right, you have to keep like this, and then after patella bone reach ayin tarvata you have to bend your knees like this. So meer barbell pattukunnappudu automatic ide stage. Then push your knees, nee knees ni straight cheyandi, push your knees, then straight arka. You got my point? మొత్తం అంతా మన భాస్కర్ అని ఏం చేసినాడు, లిఫ్ట్ చేసి కంప్లీట్గా బ్యాక్తో లిఫ్ట్ చేశాడు. బ్యాక్ అంత కెపాసిటీ లేదు లిఫ్ట్ చేయడానికి. సో మనం ఎప్పుడైనా ఏదైనా లిఫ్ట్ చేసినప్పుడు ఎందుకు ప్రాపర్ డెడ్ లిఫ్ట్ చేయాలనుకుంటున్నారు తెలుసా? ఏదైనా మన ఇంట్లో ఏదైనా వస్తువు లిఫ్ట్ చేసినప్పుడు ఇలా లిఫ్ట్ చేస్తే వీఆర్ టేకింగ్ గ్లూట్స్, లెగ్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్ పవర్ అండ్ వీఆర్ లిఫ్టింగ్. అలా లిఫ్ట్ చేయాలి. బ్యాక్ మ్యాక్సిమం ఈ రేంజ్లోనే లిఫ్ట్ చేయాలి, ఇంతకన్నా ఎక్కువ ఆర్క్ చేయకూడదు. గాట్ మై పాయింట్? యా. సో మెయిన్లీ ఇతనికి లాట్స్ బ్యాక్ తిరగడన్నా, లాట్స్ ఈ రేంజ్లో పెరగకపోవడానికి కారణం అదే. The reason why I am having very big lats, I know very well back workout, very well. నేను ట్రైన్ చేసిన ప్రతి అథ్లీట్ కూడా, అంటే బిగినర్ నేను ట్రైన్ చేసిన ప్రతి అథ్లీట్ కూడా వెరీ బిగ్ బ్యాక్స్ ఉంటాయి. యూ కెన్ సీ ఇన్ మై పేజ్. సో ఫ్యూచర్లో తినకు కూడా ఉంటుంది. రైట్, మీరు వచ్చేసాను, మీరు వెళ్ళండి.